టాప్ 5 డీల్స్ ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అన్ని స్మార్ట్ ఫోన్స్ ఈ డీల్స్లో వస్తుంది, ఒకేసారి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఓకే, సో సొల్ లేకుండా స్టార్టింగ్కి వెళ్ళిపోతే మాత్రం సో ఫస్ట్ ఫోను రియల్మీ GT60 యాజ్ ఆఫ్ నో అమెజాన్లో 4000 రూపీస్ కూపన్తో మనకి 24,000కి మనకి బేస్ వేరియంటే 8 to 128 మనకి 24,000 అవైలబుల్ ఉందన్నమాట. బట్ నేను ఒక హాఫ్ అవర్ ముందు చెక్ చేసినప్పటికీ నిన్న ఉండింది, బట్ ఇప్పుడు చెక్ చేస్తే మాత్రం ఆ 4,000 కూపన్ రిమూవ్ చేశారు. బట్ మొన్న ఉండింది, నిన్న తీసినారు, మళ్ళీ ఈరోజు పెట్టినారు. అలానే వస్తూ పోతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. కూపన్ ఉంటే మాత్రం ఇది కొనొచ్చా కొనకూడదని మనం చెప్తాం చూడండి. ఫస్ట్ దీంతో ప్రోస్ చూసుకుంటే 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, ఎల్టీపీ ప్యానల్తో వస్తుంది, కర్వ్ డిస్ప్లే అనమాట. చాలా మంచి డిస్ప్లే. 6000 నిట్స్ అని చెప్తారు వాళ్ళు పీక్ బ్రైట్నెస్, బట్ అది జిమ్కినే. బట్ డిస్ప్లే అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి డిస్ప్లేనే. ఇన్ డిస్ప్లే ఫిగర్ చేతతో వస్తుంది అనమాట. డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది మెయిన్ ప్రో ఈ ఫోన్లో. అండ్ స్నాప్డ్రాగన్ 7+Gen 3 ప్రాసెసర్. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు 60 FPS గేమింగ్ మాత్రం వస్తుంది. యాజ్ ఆఫ్ నో 90 FPS గేమింగ్తో నా ఫ్రెండ్ కొన్నాడు. అతన్ని అడిగినప్పుడు చాలా బాగుంది బ్రో, ఎటువంటి ప్రాబ్లం లేదు, హీటింగ్ ఇష్యూస్ కానీ గేమింగ్లో ల్యాగ్స్ కానీ ఏం ఫేస్ చేయడం లేదనమాట చెప్పారనమాట. మన డే టు లైఫ్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న గేమ్స్ అన్నా కూడా మేజర్గా ఈ ప్రాసెసర్ అయితే మాత్రం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇదొక ప్రో ఈ ఫోన్కి. మెయిన్ ఈ ఫోన్ ప్రో చూసుకుంటే మాత్రం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, అదొక మెయిన్ ప్రో అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఛార్జర్తో వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాటరీ లైఫ్ మాత్రం. నేను కొన్నప్పుడు ఆప్టిమైజేషన్ సరలేదు కాబట్టి అవి కూడా బాగానే వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఈజీగా 7 to 8 hours కూడా దాటేస్తుంది ఆ స్క్రీన్ టైం చెప్తున్నారు అనమాట. సో బ్యాటరీ లైఫ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఈ ఫోన్లో ఉన్న ప్రోస్ అనమాట. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కానీ కాన్స్ ఏం తెలిసిన, ఒకటి బ్లోటర్ అయితే ఇన్స్టాల్ అయి వస్తుంది ఫోన్లో. అండ్ పాయింట్ నెంబర్ 2 మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. కాన్స్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తున్నారు, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. కెమెరాస్ మాత్రం ఆబ్వియస్లీ యావరేజ్గానే ఉందన్నమాట ఇప్పటికీ కూడా. సో 27,000లో కొన్నప్పుడు అదే చెప్తున్నా, 24,000కి ఇప్పుడు వచ్చినా కూడా అదే చెప్తాను అనమాట. సో ఆబ్వియస్లీ కెమెరాస్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. కెమెరాస్ టాప్ నచ్చైతే కాదు, బట్ మెయిన్ కెమెరా మాత్రం ఫోటోలకు మాత్రం బాగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. 4K 60 FPSలో మీరు బ్యాక్ సైడ్ రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30లో మీరు ఫ్రంట్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో UFS 3.1 స్టోరేజ్ మనకి బేస్ వేరియంట్లో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ మనకి హయ్యర్ ర్యామ్ వేరియంట్లో, హయ్యర్ స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది అనమాట. 8 to 128 మనకి 24,000కి వస్తే మళ్ళీ కూడా కొనొచ్చా అయితే మాత్రం సింగిల్ వర్డ్లో కొనొచ్చు. బట్ ఈ కాన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, కెమెరా మెయిన్గా, కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ కాదు, ఫోటోస్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ రియల్మీ GT60 మాత్రం కొనొచ్చు మీరు. సరే గైస్, ఇప్పుడు మధ్యలో వచ్చిన ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్మోస్ట్ ఫోన్స్ నేను కొన్ని అన్బాక్స్ చేస్తాను. నాకే ఒక బ్రాండ్ ప్రివెంట్ అనిపించింది అనమాట. మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కూడా మోటో H50 Neo ఈ ఫోన్ కూడా తెప్పించాను, కొన్నాను. నాకు పర్సనల్గా నేను కొన్నాను, ఎందుకంటే 18,000 19,000 వస్తాను కాబట్టి ఈ ఫోన్ ఇప్పుడు మనం కొని అన్బాక్స్ చేయొచ్చా, ఐ మీన్ ఇప్పుడు మీరు కొనుక్కోవచ్చా 19,000కి ఇది కాంపాక్ట్ ఫోను, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా అవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటి మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎంతో కష్టపడతాను ఈ వీడియో ప్రొడ్యూస్ చేయడం మాత్రం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్. ఈ ఫోన్ నుంచి అడుగుతాను అనమాట, ఎందుకంటే 22,000 మనకి 826తో మనకి అవైలబుల్ ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో మనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నథింగ్ ఫోన్ 2A ప్లస్కి డిఫరెన్స్ చెక్ చేద్దాం. మెయిన్ ఏంట్రా అంటే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. నథింగ్ ఫోన్ 2Aలో 32 మెగాపిక్సెల్ ఉంటే ఇది 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంత 4K రికార్డింగ్ వస్తుంది. అండ్ బ్యాటరీ ఛార్జింగ్లో 5 వాట్ ఎక్స్ట్రా ఇచ్చినారనమాట. నథింగ్ ఫోన్ 2Aలో 45 వాట్ ఉంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్లో 50 వాట్కి ఉందనమాట. ఇది మేజర్ డిఫరెన్స్, అంటే నోటిసబుల్ డిఫరెన్స్. ఈ 2 పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. సో నేను మీకేం చెప్తానంటే, ఎప్పుడు కానీ ఒక కంపెనీ ఎక్కువ యూనిట్స్ అమ్మింటుంది కదా, ఆ ఫోన్కి మాత్రమే ఫస్ట్ అప్డేట్ అయితే పుష్ చేస్తారు. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ చెప్తా చూడండి. నథింగ్ ఫోన్ 2A లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 6 మంత్స్ ఏమి 8 మంత్స్ దగ్గర అవుతుంది. బట్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ లాంచ్ అయ్యి ఒక 3-4 మంత్స్ అవుతుంది. బట్ నథింగ్ OS 3 దేనికి వచ్చింది ఫస్ట్, నథింగ్ ఫోన్ 2Aకి మాత్రం వచ్చింది. 2A ప్లస్ ఇంకా అప్డేట్ పుష్ చేయలేదన్నమాట. సో 4K రికార్డింగ్, ఈ 5 వాట్ ఎక్స్ట్రా పెద్ద మ్యాటరే కాదు నన్ను అడిగితే మాత్రం. ఫ్రంట్ సైడ్ ఈరోజు ఆ ఫోన్లో 4K రికార్డింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. 4K 30 అంతా పెద్ద మ్యాటర్ కాదు, ఓకేనా. సో మీకు 4K రికార్డింగ్ కానే కావాలా, అది నథింగ్ ఫోనే తీసుకోవాలా అంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్ తీసుకోండి. కానీ ఆర్ఎల్స్ నేను చెప్పేది ఏంటంటే నథింగ్ ఫోన్ 2A తీసుకోండి. నథింగ్ ఫోన్ 2A కూడా యాజ్ ఆఫ్ నో డీల్లో ఉంది. 19,000కి నథింగ్ ఫోన్ 2A బేస్ వేరియంటే 8 to 128 వస్తుంది అనమాట. బట్ ఈ ఫోన్లో కూడా కొన్ని కాన్స్ ఉంది, కొన్ని ప్రోస్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్లో ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఇచ్చినారు. డిస్ప్లే అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ పెద్ద ప్రాబ్లం అయితే లేదు.
7200 ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్గా వచ్చిన అప్డేట్లో మనకి 90 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఇచ్చినారనమాట. దాన్ని చార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేయరు, దాన్ని మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఈ రెండు కెమెరాలో మీకు 4K 30లో మనకి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మాత్రం 1080p30 మాత్రం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. విత్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో చెప్పుకోవచ్చు అనమాట. బట్ దీంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కాన్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఛార్జర్ రాదు. మెయిన్ కాన్ ఈ ఫోన్కి బండబోతులు తిడతా ఈ విషయంలో మాత్రం. ఛార్జర్ అయితే మాత్రం మీరు మరీ 2.5 పెట్టి వెళ్ళి మీరు ఛార్జర్ కొనుక్కోవాలి. ఆ ఒక్క పాయింట్. అండ్ ఇంకోటి UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్తో వస్తుంది అనమాట. ఇదొక పాయింట్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా నాకు ఇంప్రూవ్ చేస్తుండొచ్చేమో అని నాకు ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎక్సెప్ట్ ఈ ఫోన్ అయితే మంచి ఫోనే. 19,000 దగ్గర అంటే నేను 19,000 కన్సిడర్ చేయను, మళ్ళీ 2000 ఛార్జర్ కాబట్టి 21,000 దగ్గర మాత్రం 8/128 మీరు కొనాలనుకుంటే నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 2A చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ రెండు ఆనిముత్యాలు ఉంది మనకి. Realme 12 Pro Plus అండ్ Redmi Note 13 Pro Plus అనమాట. రెండు ప్లస్లే మనకి. సో ఫస్ట్ చూసుకుంటే Realme 12 Pro Plus లాంచింగ్ ప్రైస్ చూసుకుంటే 30,000 రూపాయలు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ 8/256 రోమ్ వేరియంట్ మనకి 22,000కి అవైలబుల్ ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. బట్ 22,000 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కాన్స్ చెప్తాను, కొన్ని ప్రోస్ చెప్తాను, మైండ్లో పెట్టుకోండి. ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బట్ బ్రైట్నెస్ చూసుకుంటే మనకి 950 నిట్ మాత్రం ఉంటుంది టిపికల్ బ్రైట్నెస్. అవుట్డోర్లో కొంచెం నాకు తక్కువ అనిపించింది. ఎక్సెప్ట్ బాగానే ఉంది. ఎప్పుడైతే సన్నీగా ఉంది, ఎండ ఎక్కువగా ఉందంటే మాత్రం ఆబ్వియస్లీ బ్రైట్నెస్ ఇంకొంచెం ఇచ్చి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసరే 22,000 21,000 దగ్గర కన్సిడర్ చేయొచ్చు. తీసేసే ప్రాసెసర్ అయితే కాదు, మంచి ప్రాసెసరే, మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. బట్ BGMIలో ఈ ఫోన్కి ఇప్పటికీ కూడా 60 FPS గేమింగ్ మాత్రమే ఉంది. ఆ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి ఈ ఫోన్ మీరు కొనేటప్పుడు. అండ్ 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫోన్లో ఒక ప్రో ఏంట్రా అంటే కొంచెం నాకు బాగా అనిపించిన విషయము, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. మెయిన్ సెన్సర్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఫోటోలకి, అండ్ పెరిస్కోపిక్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సమ్ టైమ్స్ కొన్నిసార్లు రెడ్డిష్ టోన్ గమనించినాను. ఎక్సెప్ట్ బాగానే ఉంది. 22,000 దగ్గర మాత్రం మీకు చాలా మంచి కెమెరాస్ ఏవి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పక్క పెట్టేస్తే మెయిన్ కెమెరా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. 4K 30 FPSలో మీరు బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ 1080p 30 FPS మాత్రమే విత్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే డిస్ప్లే బ్రైట్నెస్ అది ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి బ్లోట్వేర్, ఈ బ్లోట్వేర్ కూడా రిమూవ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పటికీ కూడా చాలా ఫోన్స్ Realme ఫోన్స్లో ఫ్రంట్ కెమెరా ఇంకా కొంచెం బెటర్ క్యాపబిలిటీస్తో ఇచ్చింటే బాగుంది అనేది నా ఒపీనియన్. బెటర్ ఆప్టిమైజేషన్తో, బెటర్ పిక్చర్ క్యాప్చరేషన్తో ఇచ్చింటే బాగుంది అనేది. అండ్ ఇంకోటి UFS 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్తో వస్తుంది ఈ ఫోన్ కూడా. సో ఇవన్నీ ఈ ఫోన్లో ఉన్న కాన్స్. నన్ను అడిగితే సింగిల్ వర్డ్లో ఈ ఫోన్ కొనొచ్చా చెప్పు అని అడిగితే మాత్రం 100% కొనొచ్చని చెప్తాను. ఎందుకంటే 826తో వస్తుంది. కెమెరాస్ కూడా అంత వరస్ట్ కెమెరాస్ అని చెప్పలేము, చాలా బాగానే ఉంది కెమెరాస్ మాత్రం. సో ఫ్రంట్ కెమెరా తగ్గుతుంది కాబట్టి. సో అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ 2 OS అప్డేట్స్ మాత్రమే వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని ఓకే అనుకుంటే మాత్రం ఈ ఫోన్ కూడా మీరు 22,000 దగ్గర మాత్రం కొనొచ్చని చెప్తారు. నెక్స్ట్ ఆనిముత్యం చూసుకుంటే Redmi Note 13 Pro Plus. ఈ ఫోన్ లాంచింగ్ ప్రైస్ చూసుకుంటే 8/128 మనకి 32,000 దగ్గర లాంచ్ చేసినారు అనమాట. సో యాజ్ ఆఫ్ నో 21,500 రూపాయలకి మనకి ఈ ఫోన్ అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో. అది కూడా 8/2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ కొనొచ్చా అని అడిగితే మాత్రం కొనొచ్చు, మంచి ఫోనే. బట్ దీంతో కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కాన్స్ అయితే ఉంది. ఆ కాన్స్ మీకు ఓకే అనుకుంటే మాత్రం కొనొచ్చు అనమాట. ఫస్ట్ ప్రోస్ చూసుకుంటే మాత్రం 1.5 కెమెరా డిస్ప్లేతో వస్తుంది, IP రేటింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్ ఛార్జర్తో వస్తుంది, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అనమాట. 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్స్. ఈ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ పక్క పెట్టేస్తే 200 మెగాపిక్సెల్ మాత్రం ఫోటోస్కి బాగానే ఉంటుంది. 4K 30 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం 1080 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట విత్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో. సో మంచి ఫోటోసే తీసుకోవచ్చు మెయిన్ కెమెరాతో మాత్రం. ఓకే అని చెప్పచ్చు. నాట్ ద టాప్ నాచ్, బట్ ఓకే బాగానే ఉంటుంది. నాకు పర్సనల్గా నచ్చింది Redmi Note 13 Pro Plus కన్నా Redmi Note 13 Proలోనే బాగుంది కెమెరాస్ అని నాకు అనిపించింది అనమాట. పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ చూసుకుంటే దీంతో మనకి UFS 3.1 స్టోరేజ్ వస్తుంది అనమాట. అండ్ దీంతో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కాన్స్ ఏంటంటే కెమెరా, మెయిన్ ఫ్రంట్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వరుసగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా ఓకే అని చెప్పుకోవచ్చు, కానీ బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం వర్స్ట్. 8 మెగాపిక్సెల్ అది నేను చూస్తున్నా చూడకపోతే చెప్తాను. ఏ ఫోన్లో ఇచ్చినా అది వరస్ట్గానే ఉంటుంది అన్డౌటెడ్లీ అని చెప్పుకోవచ్చు అనమాట.
అండ్ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కారణం చెప్తున్నా, నెక్స్ట్ ఒక్క వాయిస్ అప్డేట్ మాత్రమే వస్తుంది ఫోన్కి. ఎందుకు చెప్తున్నానంటే ఇది రావడమే ఆండ్రాయిడ్ 13తో వచ్చింది, ఓకేనా. వచ్చినప్పుడు ఆండ్రాయిడ్ 14 కంప్లీట్ చేశారు వాళ్ళు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడు వచ్చింది అనుకో, నెక్స్ట్ ఆండ్రాయిడ్ 16 మాత్రమే ఈ ఫోన్కి వస్తుంది. ఈ ఒక్క పాయింట్ మీ మైండ్లో పెట్టుకుని ఈ ఫోన్ కొనుక్కుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఒక 1 or 2 years వాడతానంటే మాత్రం మంచి ఫోన్నే ఈ ప్రైస్ బ్రాకెట్లో కొనొచ్చని చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇదే ప్రైస్ బ్రాకెట్లో ఒక ఆణిముత్యం ఉందన్నమాట. ఒక రివ్యూ చేద్దామని తెప్పించిన, ఈ ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి. మోటో A50 నియో. ఈ ఫోన్ ప్రజెంట్ 19,000 రూపాయలకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందన్నమాట. విత్ బేస్ వేరియంట్ 826తో. సో ఇది స్పాయిలర్ అలర్ట్, అందరూ ఈ ఫోన్ పైన అపోహపడుతున్నది ఇంత 4200 mAh బ్యాటరీ మాత్రం ఉంది కాదు బ్రో అని మాట్లాడుతున్నారు కదా. 6 hours పైన వస్తుంది స్క్రీన్ టైము. అది అట్లా బ్రో అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను అడిగితే మాత్రం. ఈ ఫోన్లో నేను వేసింది BSNL సిమ్. ఎప్పుడైతే మన నెట్వర్క్ తక్కువ వస్తూ ఉంటుందో అప్పుడు ఫోన్ ఎక్కువ బ్యాటరీ కన్జంప్షన్ ఉంటుందన్నమాట. ఆ సిమ్ వేసి కూడా నాకు ఇది 6 hours పైన అయితే మాత్రం స్క్రీన్ టైం వస్తుంది. సో ఆబ్వియస్లీ చెప్పగలుగుతా. సో ఇది ఒక స్పాయిలర్ అలర్ట్. ఈ ఫోన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఈ వీడియో వచ్చిన తర్వాత రేపటికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి మాత్రం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మీరు ఆ వీడియోని చూడరనమాట. ఇది గైస్ టాప్ 5 డీల్స్: Realme 12 Pro Plus, Redmi Note 13 Pro Plus, Realme GT60, Nothing Phone 2A and 2A Plus. నాకు అనిపించింది ఏంటంటే మంచి డీల్సే. ఈ ప్రైజెస్ లాంచింగ్ ప్రైస్లో పెట్టింటే ఇంకా ఎక్కువ సేల్స్ అయింటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఇప్పుడు తీసుకొచ్చి ఏం లాభం. నేను చెప్పినా చెప్పాల్సిన ప్రమోట్ చేయాల్సింది నేను చేస్తున్నా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదనమాట. ఐ హోప్ మంచి ఫోన్లే, బట్ నేను చెప్పిన ప్రతి ఒక్క కాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ కాన్స్ మీకు పెద్ద ఇంపాక్ట్ కాదనుకుంటే నేను చెప్పిన అన్ని ఫోన్లు కూడా మంచి ఫోన్సే, మంచి డీల్స్లో ఉంది. మీరు కొనాలంటే మాత్రం కొనుక్కోవచ్చు అనమాట. కింద లింక్స్ అయితే ఇచ్చింటాను, దాని నుంచి పర్చేస్ చేస్తే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఐ హోప్ నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ కనుపడినా చేస్తాను. దిస్ రవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.